ఓకే అన్న నాకు నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ టాపిక్ అసలుకి ఏంటంటే మనకి సంక్రాంతికి కొన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. లైక్ 12th డేట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్ని మూవీస్. సో ఒకటేసారి చాలా మూవీస్ రావడంతో ఎలా ఉండబోతుందని తెలియదు కానీ చూద్దాం. అండ్ నేను ఓవరాల్ గా మీకు ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్ గా కొంచెం చెప్తాను. వీడియో నేను వర్డ్ చూడండి. అండ్ ఈ వీడియో మీ అందరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కొంచెము షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారని ఒక ఎక్స్పెక్ట్. సరే టాపిక్‌లోకెళ్దామా? ఓకే. టాపిక్‌లోకెళ్తే భయ్యా ఇక్కడ మనకు ప్రెజెంట్ అయ్యేసరికి 'డంకీ' అండ్ 'డెవిల్', 'సలార్' ఫిల్మ్ సో ఇవన్నీ నడుస్తున్నాయి. అండ్ ఇవిప్పుడు మనకు ఈ ఈ ప్లేస్‌లో మనకిప్పుడు కొత్త మూవీస్ రాబోతున్నాయి. అవే మనకు 12th జనవరి నుంచి స్టార్ట్ అయితున్నాయి. ఫస్ట్ 'గుంటూరు కారం' ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే మన 'మహేష్ బాబు' గారు అండ్ మన 'శ్రీలీల' గారు. సో మూవీ అనేది ఎలా ఉంటుందనేది నేనసలకి చెప్పలేను. మీ అందరికీ తెలిసిందే. దీంతో మనకు ఆ 'కుర్చీని మడతపెట్టు' అని ఒక సాంగ్‌తోని ఇంకొక రేంజ్‌లోకెళ్ళిపోయింది మ్యూజిక్. మన తమన్ గారికి కొన్ని ట్రోల్స్‌కి గురయ్యారు. అండ్ ఆటోమేటిక్‌గా సాంగ్ కూడా కొంచెం బాగుండడంతోని తెలిసిందే మనందరికీ. అండ్ 'ధూమ్ మసాలా' అనుకుంట సాంగ్ కూడా బాగానుండే. సో ఓవరాల్‌గా ఈ ఫిల్మ్ అనేది మన మహేష్ బాబు గారికి ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మన మహేష్ బాబు గారికి ఈ ఫిల్మ్ కాబట్టి. సో దీనికి ఆపోజిట్‌గా అదే 12th డేట్‌కి మనకు 'హనుమాన్' అయితే మూవీ రిలీజ్ అవుతుంది. మన 'తేజ' గారిది. సో దీని వల్ల ఈ 2 మూవీస్‌లలోనే కొంచెం 'హనుమాన్' మూవీకి కొంచెం థియేటర్లు తగ్గియడము అండ్ 'గుంటూరు కారం' కొన్ని ఎక్కియడము అనేది ఇక్కడ కొంచెం జరుగుతుంది. దాంట్లో మన 'దిల్ రాజు' గారు ఉన్నట్టు. సో ఈ టైప్‌లో కొన్ని అయితే జరుగుతున్నాయి భయ్యా. ఇదంతా నేను చెప్పాను. మీరు అర్థం చేసుకోండి. సో మన 'హనుమాన్' మూవీ కూడా చాలా ట్రైలర్ చూసారో లేదో మీరొకసారి. 'తేజ' గారి ఒకసారి అంటే 'హనుమాన్' ట్రైలర్ చూడండి. చాలా బాగుంది. నాకైతే నిజంగా నచ్చింది. అంటే ఎస్పెషల్లీ దీంట్లో ప్లస్ పాయింట్ ఏందంటే లైక్ గ్రాఫిక్స్ భయ్యా. ఆ వాటర్‌లో చూపెట్టే గ్రాఫిక్స్ గాని, ఎక్కడ కూడా కార్టూన్ టైప్ అయితే అలా ఏమి అనిపియలేదు. నాకు మాత్రం అది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మన 'నాసామి రంగ' ఫిల్మ్ వచ్చేసరికి 14th డేట్‌కి అండ్ మన 'సైంధవ్' మూవీ వచ్చేసరికి మన వెంకటేష్ గారిది 13th డేట్‌కి. మన 'సైంధవ్' మన వెంకటేష్ గారి ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే భయ్యా ట్రైలర్ కూడా వచ్చింది. చూసారో లేరో ఒకసారి మీరు వెళ్లి చూడండి. ట్రైలర్ బాగుంది. ఒక చిన్న అంటే నేను 'సైంధవ్' మూవీకి సంబంధించి రీసెంట్‌గా ఒక వీడియో పెట్టాను. చూడని వాళ్ళుంటే ఒకసారి మన ఛానల్‌లోకెళ్లి చూడండి భయ్యా. ఎలా ఉందంటే ట్రైలర్ ఎలా ఉందంటే భయ్యా నాకైతే బాగా నచ్చింది. అంటే ఈ ఫిల్మ్ ఎలా ఉంటుందంటే వెంకటేశ్వరకి ఒక కూతురుంటుంది. సో అనుకుంటా ఆ కూతురి మీద కొంచెము ఆమెకు ఒక నరాల ఎఫెక్ట్‌తోని ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఇంజెక్షన్ కావాల్సింది ఎంత కావాలంటే 14,00,00,000 కావాలన్నట్టు అంటారు ట్రైలర్‌లో. సో దానికోసం మన హీరో ఏం చేశాడు? అండ్ అతని ఫ్లాష్ బ్యాక్ ఏంది? అనేది ఇవన్నీ మనకు ట్రైలర్‌లో అయితే చూపెట్టిల్లు. ఇక మూవీ ఎలా ఉంటుందన్నది మీరు చూడండి. కానీ దీంట్లో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఫైట్ సీన్స్ భయ్యా. ఒక వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. మనం వెంకటేష్ గారిని మళ్ళొక వేరే లెవెల్‌లో చూస్తాము ఈ మూవీలోనైతే అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఇక మన 'ఆసామి రంగ' ఫిల్మ్. దీంట్లో మనం ముగ్గురు హీరో లీడ్ మీ అందరికి తెలిసిందే. మన 'నాగార్జున' గారు అండ్ మన 'రాజ్ తరుణ్' గారు. సో వీళ్ళు ముగ్గురు అయితే ఈ ఫిల్మ్‌లో ఉంటున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మన 'రాజ్ తరుణ్‌కి' సంబంధించి ఒక చిన్న లవ్ స్టోరీ చూపెట్టారు. అండ్ మన 'నాగార్జున' గారు అండ్ మన 'అల్లరి నరేష్' గారు ఉండే ఒక సీన్ ఒక క్లిప్ అది చూపెట్టాడు. సో మన 'నాగార్జున' గారి 'ఎత్తుకెళ్ళిపోతున్నాను' అనే ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఓవరాల్‌గా ఇవన్నీ ఒక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవచ్చు. టీజర్ మాత్రం ఒక రేంజ్‌లో ఉందని చెప్తా భయ్యా. నాకైతే టీజర్ బాగా నచ్చింది. మరి మూవీ ఎలా ఉంటుందనేది చూడాలి. మూవీ అనేది ఒక పల్లెటూరులో ఉంటుందనేది తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి సో నేనైతే ట్రైలర్ కోసం వెయిటింగ్ భయ్యా. మరి మీకు ఎలా అనిపించింది ఈ టీజర్ అండ్ మన 'నాసామి రంగ' ఫిల్మ్ గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. అండ్ ఇక మనం నెక్స్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే భయ్యా. సో ఈ సంక్రాంతికి 'ఈగల్' ఫిల్మ్ కూడా వస్తుంటే మన 'రవితేజ' అనేది కానీ ఈ మూవీ తప్పుకోవడం జరిగింది. ఫిబ్రవరి 9th అయితే వస్తుంది. బికాజ్ ఇక్కడ చాలా మూవీస్ రావడంతో మన 'రవితేజ' అన్న ఫిల్మ్ ఇది వరకు ఏది 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ ఎలా ఉండేనో తెలిసిందే. సో అందుకని తప్పుకోవడం అనేది ఒక బెటర్ అని చెప్తాను. ఎందుకంటే అప్పటికైనా ఫిబ్రవరిలోనో కొంచెం మంచిగా ఆడతారని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. అండ్ ఆ తర్వాత తమిళ్ మూవీస్ గురించి చూసుకుంటే మన 'కెప్టెన్ మిల్లర్', మన 'ధనుష్' గారు, 'శివరాజ్ కుమార్' గారు అండ్ 'సందీప్ కిషన్' గారు లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ అయితే చూడాలి. ఇది ఒక ట్రైబల్ ఏరియాలో జరుగుతున్నట్టు చూపెడుతున్నారు. లైక్ బ్రిటిష్ కాలంలో. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అడ్వాన్స్డ్ గన్స్ అయితే మన 'ధనుష్' గారు వాడుతున్నారు. సో అది మాత్రం ఒక వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో మూవీ మీద కొంచెం హోప్స్ ఉన్నాయి నాకైతే. ట్రైలర్ కూడా చాలా బాగుంది భయ్యా. చూస్తే మీకు అర్థమైతే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఒకసారి చూడండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే మన 'సందీప్ కిషన్' గారు రోల్ అయితే నాకు కొంచెం ఎలానో ఒక డిఫరెంట్ అనిపిస్తుంది. అండ్ చూడాలి. ఒక డ్రైవర్ టైప్ లో కనిపిస్తున్నాడు మన 'సందీప్ కిషన్' గారు. చూద్దాం. ఇక మూవీ మొత్తము ఉండేది మన 'ధనుష్' గారు. మన 'సందీప్ కిషన్' ఒక జస్ట్ వెళ్ళిపోతారు అనుకుంటా. ఇక 'శివరాజ్ కుమార్' గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. చూద్దాం ఇక ఓవరాల్ గా. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే మన
శివకార్తికేయ గారి 'ఏలియన్' ఫిల్మ్ అయితే ఉంది. సో, ఇది గూడా మనకు 12థ్ డేట్‌కి అండ్ 'కెప్టెన్ మిల్లర్' ఇది గూడా 2 12థ్ డేట్‌కి రిలీజ్ అవుతున్నాయి ఈ జనవరిలో. సో, ఈ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే నాకైతే ఈ ఫిల్మ్ కొంచెం గ్రాఫిక్స్ పరంగా ఆ ఏలియన్ చూపెట్టడం అంటే అందులో కొంచెం ఏదో ట్రైలర్‌లో తేడా అనిపించింది. కానీ కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంది గానీ అంత నవ్వేటట్టు అయితే అనిపియలేదు. చూద్దాం. అండ్ ఇది ఏలియన్ అయితే ఏదో మిషన్ మీద వస్తుంది. అండ్ మన శివకార్తికేయ గారు దానికి హెల్ప్ చేయడము అన్నట్టు ట్రైలర్‌లో ఆ టైప్‌లో అనిపించింది. అది నాకు చూద్దాం ఇగ. నాకైతే అట్లనే అనిపించింది. మాక్సిమం మూవీ ఎలా ఉంటుందని. అండ్ ఫైనల్‌గా ఇవన్నమాట నేను నాకు దొరికిన లిస్ట్ ప్రకారంగా మూవీస్. అండ్ మీకు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. నేను చెప్తాను నాకు దొరికిన ప్రకారం ఇవి మూవీస్ ఓవరాల్‌గా ఈ సంక్రాంతికి వచ్చేటియి. అండ్ ఇదనమాట. అండ్ వీలైతే ఈ వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి కొంచెం ఛానెల్‌ని సపోర్ట్ చేస్తారని జస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా భయ్యా. అండ్ నేనైతే లిటరల్లీ వెయిటింగ్ ఫర్ కొన్ని మూవీస్ ఉన్నాయి. అవి ఏమేమి చెప్తాను నేనంటే ఫస్ట్ 'నాసామి రంగ' ఒక ఫిల్ము అండ్ ఆ తర్వాత మన ధనుష్ గారి 'కెప్టెన్ మిల్లర్' అండ్ 'గుంటూరు కారము'. సో చాలానే ఉన్నాయి భయ్యా చెప్పడానికి. అండ్ 'సైంధవ్' మూవీ కూడా బాగానే ఉంటుంది. ట్రైలర్ బాగా అనిపించింది. అండ్ ఎస్పెషల్ 'హనుమాన్' ఫిల్ము. సో చూద్దాం. ఓవరాల్‌గా వీడియో అయితే ఇది భయ్యా. అండ్ ఈ వీడియోని మీ అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ థాంక్ యూ టు ఆల్ అండ్ థాంక్ యూ గైస్.